పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి అందరూ కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే మీ అందరికీ కూడా ముందరగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది వినాయక చవితి, రేపు లేదు ఎల్లుండే. అందుకని మీరందరూ కూడా చక్కగా ప్రసాదాలన్నీ చేసుకుని ఆ వినాయకుడికి పూజ చేసుకుని పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కూడా పూజ పునస్కారాలన్నీ చేసుకుని ఆ ప్రసాదం స్వీకరించి మీరందరూ కూడా ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొందుతారని అనుకుంటున్నాను. ఆ గణపతికి ఇష్టమైంది ఒక ప్రసాదం ఉందండి. అది ఎల్లుండి మీరు అందరూ చూసి చేసుకుంటారని నేను ఈరోజు చేస్తున్నాను. అయితే ఇది ఉండ్రాళ్ళ పాయసం అంటారు, ఉండ్రాళ్ళ పరమాన్నం అంటారు. కొన్ని నేను పప్పులో ఉండ్రాళ్ళని కూడా పెట్టాను, పెసరపప్పు అది ఉడికించి పెట్టాను, అది కూడా నా వీడియోలో చూడండి. ఇది ఉండ్రాళ్ళ పరమాన్నం అండి, ఉండ్రాళ్ళ పాయసం అంటారు. ఇది చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లోనే ఉంటాయండి, లేని వస్తువు అంటూ ఉండదు, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో రండి, ఏం కావాలో కూడా చూపెడతాను. ఇదిగో బియ్యం పిండి అండి, పొడి బియ్యం ఆడించిన పిండి ఇది. ఈ పిండి ఇదిగో ఒక గ్లాసు తీసుకున్నాను, గ్లాసు పిండి, ఇది గ్లాసు బెల్లం, ఇదిగో ఇది కొద్దిగా కొబ్బరి, కోరిన కొబ్బరి కొద్దిగా వేసుకున్నాను. ఇదిగో చిటికెడు ఉప్పు, ఇదిగో యాలక పొడినండి. ఇవ్వండి మనకి ఉండ్రాళ్ళ పరమాన్నానికి కావాల్సిందే వస్తువులు. ఇది ఎంతో సులువుగా లాస్ట్లోనూ ఒక గ్లాసు పాలు కూడా పొయ్యాలి. ఇదిగో లాస్ట్లోనూ ఆ పాలు మీకు చూపెడతాను. తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియోలోకి ఎడదాం, చూద్దాం రండి. ఇప్పుడు ఇదిగోనండి స్టవ్ వెలిగించి సన్నగా పెట్టుకుని ఇప్పుడు దీంట్లోనూ ఒక్క చెంచాడు నెయ్యి వేయండి. ఏదైనా నెయ్యి అబకరిస్తే ఏదైనా దోషం ఉండదండి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ నెయ్యి వేయటం వల్ల మనకి ఏది కూడా గిన్నెకి అంటుకోదండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు పిండి కదండి, ఇదిగో ఒకే ఒక గ్లాసు నీళ్ళు, ఒక గ్లాసు పిండి తీసుకున్నప్పుడు ఒకే గ్లాసు నీళ్ళు తీసుకోవాలి మనం. అలా తీసుకుని దాంట్లోనూ కొద్దిగాను ఇదిగోనండి మరీని ఉండ్రాలు చిన్న చిన్నవి చేస్తాం, అవి వాటికి ఏంటంటే రుచి పచి ఉండవు. అందుకని కొద్దిగా అలా ఉప్పు, ఇదిగో కొంచెం చప్పచప్పగా లేకుండా ఈ బెల్లం ముక్క ఇలా వేసుకోవాలండి. వేసుకుని ఇదేమో ఎసరు మరుగుతుంది, ఎసరు మరిగేటప్పుడు మనం పొయ్యాలి. అయితే మీరందరూ కూడా ఏం చేస్తారంటే వినాయక ప్రసాదాలు రకరకాలు చేసుకోవచ్చండి. ఒక్క పిండి ఉడికిస్తే మీరు ఈ రకంగా నేను ఎలా పోసానో అలా ఒక్క పిండి ఉడికిస్తే ఆ ఒక గ్లాసుకు గ్లాసు పిండి చప్పును ఉడికిస్తే జిల్లేడికాయలు చేసుకోవచ్చండి. జిల్లేడికాయలు అంటే మీకు డొప్పల్లా చేసుకుని దాంట్లో మన కజ్జికాయల టైప్లో షేప్లో చేసుకుని ఒక దాంట్లో కొబ్బరి నూజు పూర్ణం పెట్టుకోవచ్చు, ఒక రకంగా శనగపప్పు పూర్ణం పెట్టచ్చు, ఇంకొక రకంగా చెమ్మిలు చేసి పెట్టుకుంటారు. అలా రకరకాలుగా చేసి రకరకాలుగా పెట్టుకుంటారండి ఈ పూర్ణాలతోటి. తర్వాత మేమైతేను పనసాకు బుట్టలు వండుకుంటామండి ఈ ప్రసాదానికి. ఆ పనసాకు బుట్టలు కూడా మీకు ఇంకా నేను పెట్టలేదు వీడియో, ఒకసారి పెడతాను మీకు, అది కూడా వీడియో చేస్తాను. ఆ పనసాకు బుట్టలు కూడా మేము నైవేద్యం పెడతామండి. మామూలు ఉండ్రాళ్ళు, నూక ఉండ్రాళ్ళు మీ అందరికీ తెలిసిందేగా, కమ్మని ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు రకం పాయసం చేసుకుంటాం, ఇలా ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటాం, రకరకాలండి. అన్నీ కూడా బియ్యానికి సంబంధించిన ఈ ప్రసాదాలన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు చెప్తాను, ఇది అయిపోయాక మళ్ళీ చూపెడతాను మీకు. ఇదిగో చూసారా, నీళ్ళు చక్కగా మరుగుతున్నాయండి. అయ్యో మరిగే నీళ్ళల్లో మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, ఇదిగో ఆ మరిగేటప్పుడు ఈ పిండిలా పోసేసుకోవాలండి. మీరు లెక్క చూసుకోండి, ఒక గ్లాసు పిండికి గ్లాసు నీళ్ళకి గ్లాసు పిండి అలాగే చేసుకోండి. అదేమీ తేడా రాదు మీకు. ఒక గ్లాసు ఎసరెట్టుకోవటం, గ్లాసు పిండి పోయటం అంతే. దాంట్లో కొద్దిగా ఉప్పు బెల్లం వేస్తే రుచిగా ఉంటుందని నేను కొద్దిగా వేసాను. ఇదిగో ఇలా తిప్పేశాక ఆవిరి చక్కగా పడుతుందండి పిండికి.
ఆవిరి మీదే ఉడికిపోతుంది, 3 వంతులు ఆవిరిలో ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ బెల్లంలో వేసి పాలల్లో వేస్తాం కదండి, మళ్ళీ ఉడుకుతుంది అన్నమాట. అంచేత ఈ ఉండ్రాళ్ళు అస్సలు జబ్బు చేయవండి. పెద్దవాళ్ళకి పెట్టినా పిల్లలకి పెట్టినా ఎవరికి పెట్టినా చాలా 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 బాగుంటాయి. ఇదిగో చూసారా ఎంత బాగుంది, బాగా ఉడికిందో. దీన్ని ఒక మూత వేసి చల్లారి పెట్టేసి మళ్ళీ మీకు చూపెడతాను. ఇప్పుడు పిండి ఉడికిపోయాక ఇదిగోనండి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకుని, పరవాన్నం వండుకునే గిన్నె అనమాట ఇది. గిన్నె పెట్టుకుని ఒక 2 గ్లాసులు, ఒక గ్లాసు బెల్లం కదండి, 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. దీంట్లో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని అప్పుడు ఈ బెల్లాన్ని దీంట్లో వేసి, గ్లాసు బెల్లం అండి, గ్లాసు పిండి, గ్లాసు నీళ్ళు, గ్లాసు బెల్లం. ఇదిగో ఈ గ్లాసు బెల్లం కరుగుతూ ఉంటుందన్నమాట. ఇందులోనూ కరుగుతూ ఉండే లోపల ఈ లోపల మనం పిండి చూసారా మగ్గింది, పిండి చక్కగా మగ్గిపోయింది. పిండి ఎంత బాగా మగ్గిందో చూడండి, అలా మగ్గిపోవాలి. మగ్గిపోయినప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దగ్గరగాను మెత్తగా పిసిగేయాలి. దీన్ని కొంచెం నెయ్యి చెయ్యి కానీ లేకపోతే తడి చెయ్యి కానీ ఏం చేసినా ఇది ఇలా మగ్గిపోయి ఇలా దగ్గర అయిపోతుంది అన్నమాట చక్కగా. ఇంతకన్నా నీళ్ళు పొయ్యకండి, పోస్తే మళ్ళీ ఏమవుతుందంటే మనకి ఈ చేసేటప్పుడు ఈ వేసే ఉండలన్నీ కూడా పలచనయ్యేది, ఆ బెల్లం నీళ్ళల్లోనూ పలచనైపోతాయి, విడిపోతాయి. అందుకని గ్లాసే మనకి మెత్తగాను ఇలా పిసిగేసుకుని ఇంకో కొంచెం వేడిగా ఉంది. వేడిగా ఉండటం వల్ల నేను ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైనా వేడిగా ఉన్నా కూడా మీరు తడి చేయి చేసుకునేనా చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగాను ఇదిగో మీకు ఇవి పెద్ద పెద్ద సైజు చేయకూడదండి, చాలా చిన్న 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 సైజు ఇదిగో అలా చేసుకోవాలి. ఇవి బెల్లంలో ఉండ్రాళ్ళు. ఇవి చూసారా, మన ఈ ఉండ్రాళ్ళని మనం పాయసం అంటాం, ఉండ్రాళ్ళ పరమాన్నం అంటాం, ఉండ్రాళ్ళ పాయసం అంటాం. ఇదిగో మీకు ఏ సైజు బాగోవాలి అనుకుంటే ఆ సైజులో ఇవన్నీ ఉండ్రాళ్ళ కింద చేసేసుకోవాలి. ఈ బెల్లం కరిగి నీరు అది అయ్యే లోపల ఈ పిండిని బాగా ఇలా మద్దించుకుని ఇవన్నీ ఉండ్రాళ్ళ కింద చేసేసాక మీకు మళ్ళీ నేను చూపెడతాను. ఇగో చూసారా ఉండ్రాళ్ళన్నీ అలా చిన్న చిన్నగా పిల్లలు చూస్తే చాలా సరదాపడి ఇష్టపడి తింటారండి. చూసారా ఎంత చిన్నగా చేశాను. గ్లాసు పిండికి ఇది అయితే కొంచెం పిండి ఇదిగో కాస్త అట్టే పెట్టాను. వీడియో చివరిదాకా చూడండి. ఈ పిండి కాస్త ఎందుకు అట్టే పెట్టాను అన్నది మీకు మళ్ళీ చూపెడతాను. అది కూడా మీకు ఇది బెల్లం చక్కగా కరిగిపోయి ఇదిగో నీళ్ళు తయారయ్యాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం, ఒక గ్లాసు బెల్లానికి 2 గ్లాసులు నీళ్ళు వచ్చి అలా మరుగుతున్నాయి. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఉండ్రాళ్ళన్నీ ఇదిగో ఇలా దీంట్లో వేసేసుకోవాలి. నీళ్ళల్లో, బెల్లం నీళ్ళల్లోనూ బెల్లం అంతా పడుతుందన్నమాట. వాటితో పాటు బెల్లం నీళ్ళతో పాటు ఇవి ఉడుకుతాయి. చక్కగా నోట్లో తింటూ ఉంటే చాలా బాగుంటాయి, మెత్తగాను. అందుకే చెప్పానండి, పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ముసలి వాళ్ళు అయితే ఎంతో బాగా తింటారండి. ఇవి మెత్తగా ఉంటాయి. కాస్త కప్పులో వేసిస్తే చక్కగా తింటారు మెత్తగాను. ఏమండి ఎవరైనా సరే ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మనం పెద్దవాళ్ళని కలిగి ఉన్నాము అంటే మన అదృష్టవంతుల్లో లెక్కండి. మనం పెద్దవాళ్ళు ఎవరికో కానీ దొరకరండి. పెద్దవాళ్ళు నిల్లు చాలా సిరి సంపదలతో ఉంటుందని మా వాళ్ళు చెప్పేవారు. అదే మాటతో నేను కూడా అలాగే అనుకుంటున్నానండి. ఇదిగో ఇప్పుడు మనం ఇదిగో అవి ఉడుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొబ్బరి కూడా ఉందండి. ఈ కొబ్బరి కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు పొయ్యాలి కదండి, పాయసం కదా, పాలు పొయ్యాలి. కానీ ఇప్పుడు పొయ్యకూడదు. ఈ ఉడికేటప్పుడు పోస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉందండి. అందుకని మనం పాలు ఇప్పుడు పొయ్యకూడదు. ఇప్పుడు ఈ పిండిని ఎందుకట్టే పెట్టానంటే
మనం పరవాన్నం ఉండ్రాళ్ళ పరవాన్నం చిక్కగా రావాలి అంటే కనుక లాస్ట్లో అంతా అయిపోయాక ఇదంతా ఉడికాక కొద్దిగా ఇది కలిపి పోయాలండి దాంట్లో ఇలాగా పిండి కలిపి పోస్తే మన పరవాన్నం చిక్కదనం వస్తుందన్నమాట. అదిగో చూసారా ఎలా ఉడుకుతుందని. అది చక్కగా సన్న సగన పెట్టి అలా ఉడికించాలి ఉండ్రాళ్ళన్నింటినీ. మళ్ళీ పిండి కూడా కలిపి మీకు నేను చూపెడతాను. మళ్ళీ ఇదిగో సన్న సగని చక్కగా ఉండ్రాళ్ళన్నీ ఎంత బాగా ఉడుకుతున్నాయో చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మీకు జీడిపప్పు చూపెట్టలేదు. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అన్నీ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. దీంట్లో చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయో వేసుకు తింటే. ఇదిగో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేద్దాం. చాలా బాగుంటుందండి. ఈ ఉండ్రాళ్ళ పరమాన్నం కనుక మీరు చేసి మీ పెద్దవాళ్ళకి మీ పిల్లలకి పెట్టారనుకోండి మెత్తగా తింటారేమో, ఎంతో సంతోషిస్తారు. అదిగో జీడిపప్పు వేసాను. సన్నగా జీడిపప్పు వేస్తుంది లోపల. ఇదిగో ఉండ్రాళ్ళు కూడా చూసారా. ఇది ఉడికిందో లేదో, ఉండ్రాళ్ళు ఉడికాయో లేదో చూసుకోవటానికి మీకు ఒక ఇది ఉందండి. ఇదిగో ఈ ఉండ్రం ఒక్కటి తీసుకుని ఈ బెల్లం, ఎందుకంటే బెల్లం నీళ్ళల్లో ఉడికినప్పుడు ఒక్కసారి ఉడికిందో లేదో అదిగో చూసారా, ఇంకా ఒక్కసారి ఉడకాలి. అదిగో కొంచెం మళ్ళీ దొల్లుతోంది కదా, అలా కట్ అయిపోవాలన్నమాట అండి. నేను మళ్ళీ ఇంకొకసారి ఉడికాక మీకు చూపెడతాను. ఈ లోపల దీంట్లోనూ ఇదిగో ఈ పిండి ఇలా పలసం చేసి ఇందులో పోసుకోవాలని. ఎందుకంటారేమో చిక్క పడుతుంది, పరవాన్నం చక్కగా చిక్కగా వస్తుందన్నమాట. అందుకని కొంత పిండి మనం అలా చేసి పెట్టుకోవాలి. అదిగో చూసారా అంత చిక్కగా వచ్చిందో ఈసారి. అదిగో ఉడికాక అలా చిక్కగా వస్తుంది పరవాన్నం. ఇలాగా ఉండ్రాళ్ళ పరవాన్నం చాలా బాగుంటుందండి. మీరందరూ నేను ఎలా చేసుకున్నానో ఏంటో చూసి మీరందరూ చేసుకు తినండి. ఈ వినాయక చవితికి చక్కగా మీరందరూ కూడా నైవేద్యం పెట్టుకోండి. ఈ జీడిపప్పు యాలక పొడి ఇదిగో చూసారా, యాలక పొడి లాస్ట్లో వేస్తా, జీడిపప్పు కూడా లాస్ట్లో వేస్తాను. జీడిపప్పు వేగింది ఇక్కడ పెడతాను అని చేత ఇది కూడా 2 పొంగులు వచ్చాక మీకు ఎలా ఉడికింది ఉండ్రం అనేది చూపెట్టాక మీకు మళ్ళీ చూపెడతాను. ఇదిగో చూడండి, మీకు ఉండ్రం ఉడికిందో లేదో ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను చూడండి. అది అందులో వేసుకుని ఉడికింది అంటే కనుక మీకు దీంతో చక్కగా ఇదిగో ఇలా తెగిపోతుందండి. ఇదిగో దీంట్లో అది అలా తెగుతుంది. లేకపోతే కనుక మీకు తెగది. ఇది మెత్తగాను చక్కగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఉండ్రాళ్ళు. ఇగో దీంట్లో చూసారా ఒక్క గ్లాసు పిండికి ఒక్క నీళ్ళు పెట్టబట్టే ఉండ్రాళ్ళు. అదే పలసనైంది అనుకోండి విడిపోతాయి దీంట్లో వేసేసరికి. అందుకని ఇప్పుడు పాలు పోయాలి. లాస్ట్లో కట్టేశాక ఇది కట్టేద్దాం. ఉడికిపోయింది కదండి, కట్టేద్దాం. 1 గ్లాసు పాలు పోద్దాం. అంటే నేను ఉజ్జాయింపులు పోస్తున్నాను. అది 1 గ్లాసు చాలు పాలు పోసాక ఇదిగో ఇప్పుడు ఇదిగో ఉండ్రాళ్ళ పరమాన్నం చూసారా ఎంత బాగా తయారైందో. అదిగో ఇప్పుడు ఇందులో యాలక పొడి వేస్తాను. యాలక పొడి వేసుకుని చక్కగా అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి మనం. ఇదిగోనండి జీడిపప్పు కూడా ఇందులో వేసుకుని చాలా బాగుంటుందండి. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి మీరు, బాగుంటుంది. అంతేనా, ఇది అయిపోయింది. ఇంతేనండి, అయిపోయింది. చక్కగా ఇలా సులువుగా మీరు చేసుకుందరు కానీ రేపు వినాయక చవితికి ఇలా చేసి నైవేద్యం పెట్టుకుందరు కానీ. ఇదిగోనండి మీ అందరికీ వేడి వేడిగా తీయగా కమ్మగా కొబ్బరి కూరతో తీయగా బెల్లం వేసి చక్కగా ఉండ్రాళ్ళ పాయసం తయారైంది. ఈ ఉండ్రాళ్ళ పాయసం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి. మీరు ఇంకా నా వీడియోలో పప్పులో ఉండ్రాళ్ళు అవి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది శనగపప్పు నానబెట్టి వేసుకుంటారండి, కొంతమంది పెసరపప్పు నానబెట్టి వేస్తారు, ఉడికించేటప్పుడే అందులో వేస్తారు. అది కూడా వేసుకుని మీరు చేసుకోండి. అది చాలా బాగుంటుందండి. ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన రీతిలో చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి నివేదన చేసుకుని
మీరందరూ కూడా తిని తరించండి. ఆ వినాయకుడు ఆశీస్సులు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.